హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. గారు ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయా? అన్నీ పూర్తయ్యాయండి. బాబు వస్తే మొదలు పెడదాం. వస్తున్నాను పంతులు గారు. కూర్చో అమ్మా. ఇట్లా ముచ్చుందేయం హోం చేపిస్తే నాకున్న దోషాలు, నాకున్న ఎలాంటి కీడు జరగకుండా నిండు ఆరోగ్యంతో ఉంటావు. ఒక్క నిమిషం పంతులు గారు. ఈట ఎందుకు మాయి? చిన్ని కోసం. తో పాటు చిన్ని కూట మృత్యుందేయం హోమం చేస్తుంది. చిన్ని నీతో పాటు మృత్యుందేయం హోమం చేయడం ఏంటి? ఇది నీ కోసం, నీ మంచి కోసం చేస్తున్నాను. నువ్వే చేయాలి. దీంతో చేసావనుకో నీకు మంచి జరగడం కాదు, అంత చెడే జరుగుతుంది. చెడే ఎందుకు జరుగుతుంది లోహిత? ఆ చిన్ని ఎక్కడ కాలు పెడితే అక్కడ చెడే జరుగుతుంది. ఏం మాటలు అవి? నీకు తెలీదు టీచర్. చిన్ని గురించి మీకేం తెలీదు. ఇంట్లో కాలు పెట్టినప్పటి నుంచి మాకు చెడు జరుగుతూనే ఉంది. జరిగిన దానికి చిన్నికి సంబంధమే లేదు. నువ్వు అనవసరంగా మాట్లాడకు. నేను అనవసరంగా మాట్లాడట్లేదు. కూడా చెడు జరగొద్దని ఉద్దేశంతోనే నేను చెప్తున్నా. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఈ చిన్ని మా ఇంట్లో ఉన్నందుకే మా నాన్న చనిపోయాడు. లోహిత, మీ నాన్న చనిపోయే కాలంలో చిన్ని కాదు, ఎవరో దుర్మార్గులు చంపేస్తే దానికి చిన్ని ఎట్లా కారణం అవుతుంది? ఇదేంటి ఇండైరెక్ట్గా నన్ను తిట్టేస్తున్నాడు? వాళ్ళ విషయము మనకు అనవసరం. అయ్యి ఫస్ట్ మనం పూజ చేద్దాం రా. లేకపోతే నేను ఈ హోమం చేయను. నేను ప్రాణాలతో బతుకున్నానంటే దానికి కారణం చిన్ని. తన ప్రాణాన్ని అడ్డేసి నన్ను కాపాడకపోయింటే నేను ఈరోజు ఉండేవాడివే కాను, ఈ హోమాన్ని జరిగించేదాన్నే కాదు. ప్రాణం కాపాడిన చిన్నితో పాటు నేను హోమం చేస్తాను. గారు ఎంత గొప్పగా పెంచారండి మీ బాబుని. ఇంత గొప్పగా ఆలోచిస్తున్నాడు కాబట్టి గొప్పగా అవుతాడు. చేసిన వాళ్ళ కృతజ్ఞత చూపిస్తున్నాడంటే వాడు చాలా గొప్పవాడు అవుతాడు. డాడీ, నన్ను చిన్ని హోమం చేయమంటావా? ప్లీజ్ డాడీ. చెప్పు డాడీ, చెప్పు. సరే, ఇద్దరు కలిసి హోమం చేయండి. చిన్ని, సరే. మా నాన్న నా పడ్డ నిందను తొందరగా తొలగిపోయేటట్లు చూడండి స్వామి. మా అమ్మ నాన్న తొందరగా కలిసిపోయి వాళ్ళు ఆనందంగా ఉండేటట్లు చూడండి స్వామి. చిన్ని కోరుకున్న కోరికలన్నీ నెరవేర్చండి స్వామి. తులసి చెట్టుకి పూజ చేసి పసుపు కుంకుమ తీసుకొని వెళ్ళండి అమ్మా. వెళ్ళండి టీచర్. తులసమ్మ తల్లి శ్రీనివాసుడు కడుపులో బాణాన్ని పుట్టినట్లు గారి దుర్మార్గుని కడుపులా మహి పుట్టాడు. ఎలాంటి కల్మషం లేని మనిషి. కల్మషం లేని వీళ్ళ స్నేహం అందరికి అర్థం చెప్పేలా ఉంది. వీళ్ళ స్నేహం కలకాలం ఇలానే ఉండేటట్లు దీవించండి తల్లి. లోపల జరుగుతుందేంటి? నువ్వు చేసేదేంటి? నేనేం చేశాను? చిత్రమైన పూజ జరుగుతుంటే నీకు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయో నాకు అర్థం అవ్వట్లేదు. భవిష్యత్తు కోసం చేసే పూజలు నియమం నిష్టంగా చేయాలి కదా. నీకు ఆ పశువుకి ఏం తేడా ఉంది? మర్యాద నీకేం మర్యాద? అలాంటి రాక్షసునికి నేనెందుకు మర్యాద ఇవ్వాలి? వద్దు. నువ్వు ఆ రాజు అండ చూసుకొని నువ్వు రెచ్చిపోతున్నట్లున్నావు. వాడు ఈ రోజు కాకపోతే రేపైనా వాడు జైలుకి. నువ్వు నీ కూతురు ఒంటరిదానివి అయిపోతావు. ఉన్న వాళ్ళని ఏమైనా చేయగలను. తలుచుకుంటే ఇప్పుడే నిన్ను చంపి పాతేయగలను. కానీ పూజ జరిగే ఇంట్లో దినం జరగడం మంచిది కాదు అని వదిలేస్తున్నాను. మర్డర్ కేసులో ఉన్నాను. ఇంకో మర్డర్ చేయడం వల్ల నాకేం నష్టం రాదు. మర్యాదగా ఇలాంటి ఎక్స్ట్రాలు చేయడం ఆపేసేయి, లేకపోతే జనాభా లెక్కల నీ పేరు లేకుండా చేస్తా. కార్యక్రమం మొదలు పెడదామా? ఒక్క నిమిషం పంతులు గారు. మా బావగారు ఫోన్ మాట్లాడడానికి వెళ్ళారు. అంకుల్ ఎప్పుడొచ్చారు? ఇంత లేటుగా ఎందుకు వచ్చారు అంకుల్? కొంచెం పని ఉండే మయి. డాడీ, మీ ఫ్రెండ్ వచ్చాడు. ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను. మయి చిన్నికి ఆ బాలరాజు గారికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుండ్రు. వీళ్ళ వల్లనే తులాభారం ఆగిపోయింది అన్నట్లు చేయాలి. అంటే ఏం చేయాలి? దీనిలో నుంచి కొంచెం బంగారం తీసేస్తే అయిపోతుంది కదా. చిన్ని వల్లనే ఈ తులాభారం ఆగిపోయిందని తనని తిడతారు. ఏంటండి తూగట్లేదు? ఇంకా ఇంట్లో ఏమైనా బంగారం ఉంటే తెచ్చి పెట్టండి. మొత్తం బంగారం పెట్టాము, దానికన్నా ఎక్కువనే తెచ్చాము. మళ్ళీ ఎందుకు తూగట్లేదు? ఏమైనా అపచారం జరిగిందా పంతులు గారు? ఏం జరగలేదు, చాలా మంచి జరిగింది పూజ. మళ్ళీ ఇంకేమన్నా పెట్టండి. తులాభారం తూగకపోతే మళ్ళీకి ఏమన్నా జరుగుతుందేమో. పంతులు గారు ఏం చేయాలి? మీ దగ్గర ఉన్న బంగారం మొత్తం వేయండి. వేరే బయటి వాళ్ళ బంగారం వేయొచ్చా? వేయొచ్చమ్మా. మీరందరు తన మంచి కోరుకునే వాళ్ళే కదా. బయటి వాళ్ళ బంగారం అవసరం లేదు. మా దగ్గర ఉన్న బంగారమే చాలు. బంగారం వేసినా తూగట్లేదేంటి? పూజ చేయడానికి ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు ఉండదు. భగవంతుని దృష్టిలో అందరు ఒకటే. వారం కార్యక్రమం పూర్తి అవ్వకపోతే ఏదో అనర్థం జరిగే కంటే ఇప్పుడే అందరు కలిసి ఏదో ఒక బంగారం వేసి తూగేటట్లు చేయొచ్చు కదా. ఏమంటారు దేవా? పంతులు గారు, మీరు చెప్పినట్లే కానివ్వండి. అమ్మ, మీతోటే పూర్తి మొదలు పెట్టండి. ఏంటయ్యా నీ నీళ్ళ? ఎంతమంది బంగారం వేసిన తూగట్లేదేంటి? భారంలో శ్రీకృష్ణుడు పరమాత్ముడు బంగారు ఆభరణాలతో తూగలేదు, తులసి ఆకుతో తూలారు. నీళ్ళని మనకు గుర్తు చేయడానికి ఇలా చేస్తున్నట్లున్నాడు.